హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓ మై బేబీ ఫ్రైడే థియేటర్లో రిలీజ్ చేస్తే హాట్స్టార్లోకి ఒక్క రోజులోనే వచ్చేసింది. ఏంటో మరి అర్థం కాలే. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. థియేటర్లో ఎందుకు ఒక్క రోజు కోసం రిలీజ్ చేయాలి, డబ్బులు బొక్క కాకపోతే. 2 hours 18 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ గురించి ఏం తెలియదు నాకు. కనీసం ట్రైలర్ కూడా నేను చూడలే. మరి మూవీ డైరెక్ట్గా చూశాక నాకైతే థియేటర్లో చూస్తే ఎలా అనిపించేదో తెలియదు, కానీ ఓటీటీలో కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు భయ్య. డెఫినెట్లీ నాకు మూవీ అయితే పర్లేదు అనిపించింది. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై డీసెంట్ సెకండ్ హాఫ్. ప్రతి సీన్ కూడా ఎంగేజింగ్గా లేకపోయినా సరే ఓవరాల్ అయితే మూవీ బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా బాగుంది. ఒక హాస్పిటల్లో పుట్టే మగపిల్లల్ని ఎవరో తీసుకుపోతుంటారు, బేబీస్ని మార్చేస్తుంటారు. అలాగే మన హీరో యొక్క కొడుకును కూడా తీసుకుపోతారు. తర్వాత ఏమవుద్ది, లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది మై బేబీ వినగానే చూడగానే ఇది ఒక రొమాంటిక్ ఫిల్మ్ అని అనుకుంటాం, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను. సో టైటిల్ మాత్రం ఈ మూవీకి అయితే మైనస్ అని చెప్తాను. DNA ఉంది తమిళ్లో, సేమ్ అదే టైటిల్ ఇక్కడ ఉంచేయాల్సిందే. ఇదొక మెడికల్ మాఫియా థ్రిల్లర్ కాబట్టి సో ఈ కంటెంట్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఎప్పుడు చూసినా. దానికి తగ్గట్టు సీన్స్ అయితే బాగున్నాయి, సస్పెన్స్ ఉంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ట్విస్టులు రివీల్ చేసే విధానం క్లైమాక్స్లో అయితే బాగానే ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. మెడికల్ మాఫియా థ్రిల్లర్ కాబట్టి ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కొంచెం లైట్ వెర్షన్లో తీశారు. పాటలు మాత్రం వినడానికి చూడడానికి కూడా అస్సలు బాగోలేదు. మధ్యలో ఐటమ్ సాంగ్ ఎందుకు అసలు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ సీన్స్ కూడా ఉంటాయి, ఫైట్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో హీరో అథర్వ చాలా చక్కగా యాక్ట్ చేశారు. అండ్ అతని వైఫ్గా నిమిషా సజయన్ యాక్టింగ్ బాగా చేసింది. బట్ అక్కడక్కడ ఆ క్యారెక్టర్ అయితే చిరాకు తెప్పేస్తుంది. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా మూవీ మొత్తం బిహేవ్ చేస్తుంటుంది, కొంతమందికి నచ్చదు. విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ అంత హైలైట్ ఏం కాదు, కానీ జస్ట్ ఓకే అనిపించేలా ఉంది. ఫైనల్గా డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ తీసుకునే స్టోరీని బాగానే హ్యాండిల్ చేశారు. బట్ కొన్ని సీన్స్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. ఓవరాల్గా అయితే మూవీని అయితే ఒకసారి అయితే చూడొచ్చు డెఫినెట్లీ. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ అయ్యండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.